నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. ఘనంగా అవినీతి నిరోధక దినోత్సవం. ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ పమేలా సత్పతి. పుట్టినరోజే ఆ బాలుడికి చివరి రోజు. వేడి సాంబార్లో పడి 4 ఏళ్ల బాలుడి మృతి. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం. ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంలో అభ్యర్థులు. ఇక వార్తల్లోని వివరాలు. అవినీతి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టరేట్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. 1064 నెంబర్కు కాల్ చేసి అవినీతిపైన ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ అన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా అవినీతి ఉద్యోగుల భరతం పట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ లో అంటే ఏసీబీ 7 days వీక్ నడుస్తుంది. ఈ 7 days వీక్ లో ఏసీబీ మేము రేట్స్ చేస్తాము. అదే మీకు తెలుసు, యాంటీ కరప్షన్ బ్యూరో వార్షికోత్సవాలు. దీని సందర్భంగా ఈరోజు పోస్టర్ మేడం గారి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడానికి అండ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో మనం ప్లేట్ ఒకటి తీసుకున్నానికి ఇక్కడ ఇచ్చడం జరిగింది. నిష్పక్షపాతంగా నా విధులను నిర్వహిస్తానని లేదా ఇవ్వనని అవినీతి పాల్పడకుండా ప్రజా జీవితంలో అవినీతి వ్యతిరేకంగా పోరాటంలో కృషి చేస్తానని. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజే 4 ఏళ్ల బాలుడికి చివరి రోజు అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో వంటగదిలో ప్రమాదవశాత్తు వేడి సాంబార్ గిన్నెలో పడి కాంట్రాక్ట్ వంట మనిషి మధుకర్ కుమారుడు 4 ఏళ్ల మోక్షిత్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే వైద్య చికిత్స కోసం కరీంనగర్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మోక్షిత్ మృతి చెందాడు. మరికొద్దిసేపట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సమయంలో కన్న కొడుకు విగత జీవిగా మారడంతో బాలుడి కుటుంబంలో విషాదం నింపింది. నిన్నటి రోజున ఒక విషాదకర సంఘటన జరిగి ఉన్నది మా స్కూల్లో. అయితే ఆ విషయమై ఆ చిన్న పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు మా దగ్గర సాంబార్లో పడి చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం లోపల మా పిల్లోని మరణం సంభవించింది. ఆ పిల్లోడి తండ్రి మా దగ్గర హెడ్ కుక్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లి కూడా మా దగ్గర మెస్సులో హెల్పర్గా పనిచేస్తూ ఉంది. సో నిన్నటి దినము ఆదివారం అయినందున మరి పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళు మెస్కి పనికి రావడం జరిగింది. సో వాళ్ళు మేము ఎన్నిసార్లు వారించినా వాళ్ళు పెడచెవిన పెట్టేది. మొన్నటి 3వ తారీఖుననే మా జెడ్ఓ మేడం గారు కూడా మా స్కూల్ విజిట్ చేశారు. ఆ సమయంలో కూడా మేడం గమనించి కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని మాజీ ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణ్ రావు అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
విజయ్ దివస్ పేరిట చేపట్టిన కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గులాబీ బెలూన్లను గాలిలోకి వదిలారు. తదనంతరం కోర్టు చౌరస్తాలో గల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజును బీఆర్ఎస్ విజయ్ దివస్ గా వేడుకలను జరుపుకుంటోందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేలా ఉద్యమాన్ని ఉర్రూతలొగించారని తెలిపారు. ఇందుకు ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ప్రకటించబడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9 అనేది తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడినటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసినటువంటి ఈ రోజు. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటన రావడానికి నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆమరణ నిరాహార దీక్ష అనేది దీనికి నాంది పలికింది. 11 రోజుల దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి మరి తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడంతో కేసీఆర్ గారు దీక్షను వినిపించడం జరిగింది. ఇది సంపూర్ణంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడ్డది. కరీంనగర్ నగరంలో పార్టీ అధ్యక్షులు, నగర అధ్యక్షులు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సెలబ్రేషన్ కార్యక్రమం. దీనికి కారణం 29వ తారీఖు రోజు కేసీఆర్ గారి దీక్ష ఏదైతే త్యాగం చేసిందో ఆ దీక్షకు పరిష్కార మార్గంగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడం జరిగినది. ఈ యొక్క ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ గారు తప్పించి ఎవరు కాదు. వారి దీక్షకు వంగి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వము వాళ్ళ యొక్క మెడల్ పంచుకొని ఈ యొక్క ప్రకటన ఈ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగినది. నవంబర్ 29 కేసీఆర్ గారి నిరాహార దీక్ష 2009 మరి 29 నాడు నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి ఆ రోజు 11 రోజులు వారు అమర నిరాహార దీక్షతోని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి మనం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ 9వ తారీఖు. జాతీయ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి పదవిని దేశ ప్రయోజనాల కోసం వదులుకున్న గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆహార భద్రత, ఉపాధి హామీ పథకంతో పేదోడి కడుపు నింపిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు. మొదట ఇందిరా చౌక్ వద్ద డీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌక్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు 2004 నుంచి 14 వరకు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు, విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు శ్రీమతి సోనియా గాంధీ గారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలా పేదోడి కడుపు నింపే ఉపాధి హామీ పథకాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఈ దేశ ప్రజలకు ఎంతగానో సేవ చేసిండ్రు. ముందుగా తెలంగాణ ప్రదాత మరి సోనియమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ మరి సత్యమన్న గారు, అలాగే మరి కవ్వంపల్లి సత్యమన్న గారు, అలాగే అంజన్ కుమార్ అన్న గారు, వివిధ పార్టీ శ్రేణులందరి సమక్షంలో ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మరి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము మా ఆధ్వర్యంలో. ఇక్కడ మరి యువకులందరూ కూడా మరి ఆ సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిజానికి చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా సోనియమ్మ గురించి చెప్పాలంటే అసలు ప్రధానమంత్రిని కూడా మరి లెక్క చేయకుండా దేశానికి త్యాగం చేసిన ఒక మాతృమూర్తి. అట్లాగే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్కి మనం కాంగ్రెస్ దూరం అవుతుందని తెలిసినా కూడా మరి ఇవాళ తెలంగాణను ఇచ్చేసి మరి మనం అందరం కూడా ఇవాళ హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత చక్రధర్రావు, వీర దేవేందర్ పటేల్తో పాటు మహిళా నేత వెన్నం రజితారెడ్డి, వాకర్స్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్రధర్ గారు నిర్వహిస్తున్నటువంటి జన్మదిన కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషకరం. నిజంగా కూడా ఈరోజు నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ వారిని కలవాలి, మిత్రులందరి పెద్దలందరి ఆశీర్వాదం తీసుకోవాలని, వారితో కష్ట సుఖాలు పంచుకోవాలనే ఆలోచనతో నేను వస్తా ఒక రోజు అని చక్రధరరావు గారికి చెప్పడం జరిగింది. కానీ వారు ఈరోజు సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా నన్ను పిలవడం జరిగింది. వాస్తవంగా కూడా నేను ఈరోజు ఎన్ఎస్యుఐ స్థాయి నుంచి ఇదే డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్యుఐ వాల్ రైటింగ్ చేసే స్థాయి నుంచి ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల స్థాయికి ఎదిగిన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో నేను విద్యార్థి సంఘం నుంచి ఈ స్థాయికి రావడాన్ని నేను గర్విస్తున్నాను. ఈ సందర్భంగా అందరూ నాకు వచ్చి సన్మానం చేయాలని అనుకుంటారు, కానీ నేను అట్లా కాదు. నేను ఇక్కడ ఉన్న పెద్దలను, ప్రముఖులను, కుల సంఘాల నాయకులను అందరినీ కరీంనగర్ పట్టణంలో కలవడం జరుగుతుంది. సోనియా గాంధీ 78వ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్లోని గిద్దె పెరుమాండ్ల దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలోని శ్రీ గిద్ద పెరుమల్ల స్వామి టెంపుల్లో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ వారి పేరు మీద అర్చన చేసి వారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలుగా ఉండాలని, నుండు నిరోళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆరోగ్యంగా ఈ దేశానికి, మన రాష్ట్రానికి మంచి చేసే కార్యక్రమాలకు వారు నిత్యం మనకు ఆశీర్వచనం ఇవ్వాలని, సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగుండాలని, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళను నెరవేర్చిన సోనియా గాంధీ గారు ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చేసుకుంటున్నామంటే దానికి కారణం సోనియా గాంధీ గారని తెలియజేసుకుంటూ, ఒక స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి ఎన్నో త్యాగాలు చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుంచి ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు ప్రణాళిక వివరాలను సిపి వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19% సున్నితమైన పోలింగ్ కేంద్రాలలో అదనపు బలగాలు మోహరించామని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేశామని తెలిపారు. గత సంఘటనల ఆధారంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిని సున్నితమైన సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ లేదా మైక్రో అబ్జర్వర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక స్టాటిక్ పోలీస్ పార్టీతో పాటు ప్రతి మార్గంలో ఒక రూట్ మొబైల్ పార్టీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కమిషనరేట్ పరిధిని మొత్తం 104 క్లస్టర్లుగా విభజించామన్నారు. ఎన్నికల ప్రారంభం నాటి నుండి ఈ క్లస్టర్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్ నిర్వహించడానికి సిబ్బందిని కేటాయించారని చెప్పారు. శాంతి భద్రతలు, విశ్వాసాన్ని పెంచేందుకు ఫ్లాగ్ మార్చులను నిర్వహించామని సిపి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీస్ అధికారులకు పూర్తిగా సహకరించాలని సిపి గౌసాలం విజ్ఞప్తి చేశారు.
కిడ్నాపర్ల చెర నుండి తమ కుటుంబ సభ్యులు స్నేహితులను రక్షించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు బాధితులు వినతిపత్రం అందజేశారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో బాధితులు సంజయ్ కుమార్ ను కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాసు ప్రవీణ్, ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కర్లపల్లి గ్రామానికి చెందిన కుమారాకుల రామచంద్ర బ్రతుకుదెరువు కోసం మాలి దేశానికి వెళ్లారు. ఈ దేశంలో రూబీ కంపెనీలో ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నారని, వారిని గత నెల 23వ తేదీన మాలి దేశంలోని JNIM అనే తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారని బాధితులు తెలిపారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లేదని వాపోయారు. అక్కడి ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి సమాచారం లేదని వివరించారు. తమ బిడ్డలను ఎందుకు కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తమ వారిని కిడ్నాపర్ల చెర నుండి విడిపించాలని మంత్రిని కోరారు. మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాధితులను కిడ్నాపర్ల చెర నుండి విడిపించేలా చూస్తామని బాధిత కుటుంబ సభ్యులకు సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి బండి సంజయ్ విదేశాంగ అధికారులతో మాట్లాడారు. మంత్రిని కలిసిన వారిలో ప్రవీణ్ తండ్రి జంగయ్యతో రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు పాల్గొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా ఎల్లారెడ్డిపేటకు చెందిన వేముల లక్ష్మీ ప్రసాద్ ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు తొలి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నియామకమై లక్ష్మీ ప్రసాద్ వేముల బాధ్యతలను స్వీకరించారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం, సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే, డీడీఓపీ శరత్, పిపి ప్రతాప్, రాజేశం, పెంట శ్రీనివాసులు శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సప్తగిరి కాలనీలోని ఈద్గాకు చెందిన క్రికెట్ క్రీడాకారులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిందితులకు శిక్ష పడడంలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లది కీలక పాత్ర అని లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు కట్ట సాయికృష్ణ, చాట్ల మల్లేష్, అశోక్, ప్రసాద్, అనిల్, హర్ష, మోతే శ్రీనివాసరెడ్డి, తిరుపతి క్రీడాకారులు పాల్గొన్నారు. శుభోదయం. మా క్రికెట్ టీం సభ్యుడైన వేముల లక్ష్మీప్రసాద్ గారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఉమ్మడి జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా ఎన్నికైనందుకు క్రికెట్ టీం అందరి తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు మరింత పదోన్నతులు పొంది మన కరీంనగర్ జిల్లాకే గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ మా క్రికెట్ సభ్యుడైనటువంటి వేముల ప్రసాద్ సార్ గారికి, వేముల లక్ష్మీప్రసాద్ సార్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బాధ్యతలు స్వీకరించినందున మా క్రికెట్ సభ్యులందరి తరఫున ఇవే మా హార్దిక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. చలి తీవ్రతతో నరాలు కుంచుకుపోయి గుండెపై ఒత్తిడి పెరగడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని మెడికవర్ వైద్యులు తెలిపారు. కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో సీజన్లో వచ్చే గుండె జబ్బులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మిగతా సీజన్ల కంటే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్తం చిక్కబడడం, అస్తమా, స్మోకింగ్తో ఊపిరితిత్తుల దారులు మూసుకుపోయి గుండెపైన ఒత్తిడి పెరుగుతుందన్నారు. అదేవిధంగా రక్తం చిక్కబడడం, రక్త సరఫరాలో ఇబ్బందుల వల్ల గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదకర చలిలో బయటకు వెళ్లకూడదని సూచించారు. ఈ సీజన్లో షుగర్ పేషెంట్లు పొల్యూషన్ తీవ్రత కారణంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ముఖ్యంగా షుగర్, కిడ్నీ, బీపీ, క్యాన్సర్, టీబీ వ్యాధితో బాధపడేవారు పొల్యూషన్ కు దూరంగా ఉంటూ తగినంత నీరు త్రాగుతూ వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్యులు వాసుదేవరెడ్డి, అనీస్ పబ్బా, నాగరాజు, ఉపేందర్ రెడ్డి, ప్రియాంక, కోట కర్ణాకర్, సాయి చరణ్, ఈశ్వర్ పాల్గొన్నారు. సాధారణంగా మనకి సమ్మర్లో కంటే వింటర్ సీజన్లో ఒక 5-10% వరకు గుండెకి సంబంధించిన సమస్యలు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. గుండెకి సంబంధించిన సమస్యలు అంటే మనకి హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, గుండె కొట్టిన విధానం పెరగడం అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, వెంట్రులర్ టెకికార్డియా కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, రక్తంలో కాల్లో రక్తం గడ్డగట్టడం, ఊపిరితిత్తుల రక్తంలో రక్తం గట్టడం, పల్మరీ ఎంబోలిజం, ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కారణాలు
జనరల్గా ఏమై ఉండొచ్చు అంటే అయితే మనకి అందరికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ జలుబు కానీ దగ్గు కానీ ఏమో తెలియదు, చలికాలం కదా జలుబు వచ్చింది దగ్గు వచ్చింది అనుకుంటారు. కానీ జలుబు దగ్గు వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక జలుబు వైరస్ అనేది ఒకసారి శరీరం సోకింది అంటే రక్తం చిక్కబడడం, జ్వరం వచ్చిన గుండె స్పీడ్ కొట్టుకుంటుంది. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ గారు 40 ఏళ్ళ ముసలిలో పెద్ద ఉన్నాడు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. సో ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు గుండెకి సంబంధించి అంతా సార్ వాళ్ళు చెప్పారు. కొన్ని షుగర్ పేషెంట్స్లో ఈ పర్టికులర్గా వింటర్స్లో నెక్స్ట్ 2-3 మంత్స్ ఇంకా చాలా టెంపరేచర్ స్వింగ్స్ ఉంటాయి, చాలా ఇంకా లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే షుగర్ పేషెంట్స్లో మన బాడీలో రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ అబ్నార్మాలిటీస్ అని కాదు, కొన్ని ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉండొచ్చు. మానవ సేవే మాధవ సేవ అని వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కరీంనగర్లోని అశోక్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ ప్రధానార్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ఫల పంచామృత అభిషేకంతో పాటు విశేష పూజలను నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై గణపతి పూజలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ప్రతి నెల నిరుపేదలకు అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో నిరుపేదలకు అందించారు. నిరుపేద లబ్ధిదారులకు పరిశీలన చేసి అత్యవసర పరిస్థితి ఉన్న వారిని గుర్తించి ఆర్థిక సహాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కార్యదర్శి తొడుపునూరు దశరథం, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, ఆర్యవేశ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మహేష్, వాసవి ట్రస్ట్ డైరెక్టర్లు సామ అశోక్, పాల్తేపు మల్లికార్జున్, నల్ల మహేందర్, తొడుపునూరు తిరుపతి, ఆలయ ట్రస్ట్ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు. జై గణేష్. ఈరోజు సంకటార చతుర్థి. ప్రతి చతుర్థి లాగానే ఈరోజు కూడా మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి నెల 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో చేపట్టినాము. అది ఈ నెలతోటి 7వ నెలకు చేరింది. ఈ 7వ నెల కూడా 1 లక్ష రూపాయల నగదును వివిధ మాతలకు, వైశ్యులకు, వైశ్యేతరులకు సమాజంలో మరి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకున్న వారిని పరిశీలించి మరి వారికి కూడా ఈరోజు 1 లక్ష రూపాయల నగదును దాతల చేతుల మీదుగా, ఆలయ ట్రస్ట్ డైరెక్టర్ల చేతుల మీదుగా వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రకంగా మానవ సేవే మాధవ సేవ అని వాసవి ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ట్రస్టు సభ్యులందరికీ ఆ గణపతి భగవాన్ ఆశీస్సులు లభించాలని, అదేవిధంగా అవినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకమని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ సిఎస్ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవినీతి దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి నిర్మూలనలో యువత పాత్ర చాలా కీలకమైనదని ప్రిన్సిపల్ చెప్పారు. అవినీతిని అంతమొందించేందుకు విద్యార్థులు ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్, ఏసీఓబి సంపత్ కుమార్, ఏఓ శ్రవణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం పారదర్శకత, నిజాయితీ మరియు పాటిస్తాను. ఎలాంటి అవినీతి పనులకు నేను పాల్పడను మరియు అవినీతి జరిగితే దానిని అడ్డుకుంటాను. న్యాయపరంగా, బాధ్యతగా మరియు సమర్పణ భావంతో నా విధులను నిర్వహిస్తాను. అవినీతి ముక్త భారత నిర్మాణం కోసం నా ఖాతాను అందిస్తాను. అవినీతి లేని భారతమే అభివృద్ధి చెందిన భారతమని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. జై హింద్. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అయ్యప్ప దీక్షాపరులు భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు భిక్ష చేపడుతున్నామని యాగండ్ల అనిల్ అన్నారు. సోనియా గాంధీపై ఆయనకు ఉన్న ప్రేమను చాటుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్, అయ్యప్ప స్వామి దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. శరణం. ఈరోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి మన భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గత 15 సంవత్సరాల నుండి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు భిక్ష, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు విరివిరిగా వారు చేపడుతూ సోనియా గాంధీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. అదే సందర్భంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములందరూ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆహ్వానం మేరకు అధిక సంఖ్యలో అత్యధికంగా ఈరోజు పాల్గొని సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ మంత్రి గారికి కూడా సంఘీభావం తెలుపుతూ అయ్యప్ప స్వాములందరూ ఇలా దీక్షా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్గా అయ్యప్ప స్వాముల తరపున అందరి తరపున సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామడుగు గంగారెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమకు కేటాయించిన గుర్తుతో గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన జరగబోయే పోలింగ్ లో కత్తెర గుర్తుపైన ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అభ్యర్థి రామడుగు గంగారెడ్డి తెలిపారు. గ్రామం కోసం తమకు ప్రజలు ఓటు వేసి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థిని మాకు సింబల్ కత్తెర గుర్తు వచ్చింది. ఈరోజు 4 వార్డులు గడప గడప ప్రచారం చేసినాం. మాకు ప్రజల ఆదరణ చాలా బాగుంది. ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి మాటిస్తున్నారు. మాకు ముఖ్యంగా ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, యూత్, పెద్ద మనుషులు అందరూ మాకు మద్దతు ఇస్తున్నారు. మమ్మల్ని కటికినపల్లి గ్రామ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అయ్యప్ప భక్తుడు కస్తూరి చైతన్య పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని భగత్ నగర్ లో అయ్యప్ప స్వాములకు ఉచిత తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి తెప్పోత్సవ సమితి చైర్మన్ డి సంపత్ గురుస్వామి, పాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, తెప్పోత్సవ సమితి వైస్ చైర్మన్ రుద్రాక్ష కృష్ణ, బండారి శ్రవణ్, రఘురాం రెడ్డి, తిరునగర్ రంజిత్, అనిల్ శ్రీకర్, రుద్రాక్ష చంద్రశేఖర్, తమ్మిశెట్టి అనిల్, కంది వెంకట రమణారెడ్డి, కంకా శ్రీను, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కస్తూరి చైతన్య గారి మీద, వారి కుటుంబ సభ్యుల పైన అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామి చైతన్య గారి పుట్టిన సందర్భంగా మరి అయ్యప్ప భక్తులందరికీ ఉచితంగా వారి కుటుంబం క్షేమం ఉండాలి. వారు కూడా ఎన్నో జన్మదిన జరుపుకోవాలని మనస్ఫూర్తి అయ్యప్పలంతా వేడుకొని స్వామి మరొక్కసారి కస్తూరి చైతన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వారు ఈ తేనేరు ఉచితంగా పెట్టించినారు. ఈ తేనేరు స్వీకరించి వారిని ఈ అయ్యప్ప స్వాములందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. స్వామి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావుల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గ్రామంలో వాడవాడలా ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు మళ్లీ సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని మాజీ ఎంపీపీ జనగామ భాగ్యశ్రీ శరత్రావు స్వగృహంలో సత్యనారాయణ వ్రతం, అయ్యప్ప పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాజు గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామికి పుష్పాలంకరణ, పుష్పాభిషేకం వంటి కార్యక్రమాలు నేత్రపర్వంగా కొనసాగాయి. పడిపూజకు పలువురు నాయకులు, మండల ప్రజలు, మహిళలు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అలాగే అయ్యప్ప స్వాములు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. డిసెంబర్ 26న జరగనున్న అయ్యప్ప ఆలయంలో మహాపడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజు గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ శరత్రావు, భాగ్యశ్రీ దంపతులు, కుటుంబ సభ్యులు, నాయకులు గోపాలరావు, చక్రధర్ రెడ్డి, గుండం నర్సయ్య, అంజిరెడ్డి, బాలరెడ్డి, నాయకులు, అయ్యప్ప స్వాములు, మండల ప్రజలు పాల్గొన్నారు. ఈ సంవత్సరముకు ఎన్ని ఎక్కడ పెట్టినా ఆయన గృహంలో ఉత్సవాలు పెట్టుకుని వారి బాగి సంకల్పం అందరు భక్తులు పంచిపెట్టాలి. నేను ఇచ్చిన రోజు నాకేమవుతుంది అందరు భక్తులు పెట్టాలని వాళ్ళ ప్రార్థన. ఈరోజు అనుకోకుండా 2 రోజులనే అనుకున్నాం 9 పూజ పెట్టుకుందామని. ఆ భగవంతుడు దయ వల్ల అందరూ ఆల్రెడీ ఇప్పుడే అన్నాం మన ముస్తాబాద్లో ఇదివరకు అన్నదాన శాశ్వతం ఉండే మాల వేసుకుంటారు, ఎన్నోసార్లు వేసుకుంటారు. కానీ గురుస్వామి మీ అందరికి కూడా మీరు అందరూ అక్కడికి వస్తుంటారు. 27 నాడు మళ్ళీ కూడా రావాలి మండల పూజ. ఇప్పుడు మానేరు నిడితే గురుస్వామికి ఏందని ఒక చిన్న సంఘటన 2 నిమిషాలు దయచేసి. గురుస్వామి హోటల్ బిజినెస్ అప్పుడు చక్రారన్న వీళ్ళందరూ మొదలు మొన్న పాదయాత్రలో బాగాసేపు టైం పట్టుకుండు కదా, వాళ్ళు వీళ్ళు సేవ చేయాలని మీకు ఎందుకు యాదకి వచ్చింది గురుస్వామి అన్న. కాశీ పోయి నీళ్ళు తెచ్చి గంగలు కలిపి గంగ నీళ్ళు తెచ్చి మానేరులో కలిపి మళ్ళీ శబరిమల 10 సార్లు నడుచుకుంటా వెళ్ళి గురుస్వామి. మానేరు నిడితేనే మాలేస్తా అని చెప్పిండు. ఆయన శపథం చేసుకున్నాడు ఆయనతోటి. తెలంగాణ ఇరిగేషన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా సంగెం లక్ష్మణ్ రావు ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో సంగెం లక్ష్మణ్ రావును తిమ్మాపూర్ టీఎన్జీఓ యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, కార్యదర్శి నాగరాజు, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, హరికృష్ణ, టౌన్ అధ్యక్షుడు రాజేష్ భరద్వాజ్, మామిడి రమేష్, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, మహిళా నాయకులు ధనలక్ష్మి, కరుణ అధికారులు పాల్గొన్నారు. తమ్ముడు చెప్పినట్టు పని చేస్తేనే నేను ఫస్ట్ టీఎన్జీఓ సంఘంలో ఆర్గనైజ్ సెక్రటరీ 1988లో నేను ఆర్గనైజ్ సెక్రటరీ. అంటే ఒక డిసిప్లిన్గా నేను పోయిన వాళ్ళు ఎవరైతే సెక్రటరీ అనుకుంటే సెక్రటరీ రిటైర్మెంట్ ఎలాగ నేను కంటెక్ట్ చేయలేదు. నేను గెలుస్తానే ఉద్దేశం ఉన్నా కూడా ఒక డిసిప్లిన్తో ఒక సీనియర్కి రెస్పెక్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను చాలా కాలం నేను ఆగిన. కాబట్టి తెలంగాణ ఎన్జిఓ సంఘం అంటేనే ఒక డిసిప్లిన్కి మారిపోయేది. ఏ అవకాశం ఇచ్చినా మనం ఆశిస్తాం, కానీ ఆశించినప్పుడు కొన్ని జరగకపోవచ్చు. ఆశించింది జరగకపోతే కోపానికి వచ్చి సంఘం మీద అలిగి బయటకు పోతే మీరు నష్టపోతారు. కాబట్టి సంఘం మీద ఎప్పుడు అలిగినా లాభం లేదు. సంఘంలో ఉండాలి. సంఘం శరణం గచ్చామి. సంఘంతో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్య పరిష్కారం కాకపోయినా కానీ సంఘం వెంబడే ఉండాలి. ఇప్పుడు డిఎల్ వస్తుందంటే, టీఆర్ఎస్ వస్తుందంటే, ఈహెచ్ఎస్ వస్తుందంటే సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే ఉన్నాయి. ఇండివిజువల్గా ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఒక అధికారి దగ్గర ఇండివిజువల్గా మాట్లాడగలుగుతారా? సంఘం అంటేనే సంఘానికి కూడా అధికారులు కానీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్.